డీటెయిల్స్ లోనికి వెళ్దాం. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా వేమగిరి హెలిప్యాడ్ వద్ద మంత్రి కందుల దుర్గేష్ తో సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో హెలిప్యాడ్ నుంచి వెనక్కి వెళ్లిపోతున్న మంత్రిని సముదాయించి సీఎం కార్యక్రమాల కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆయనను లోపలికి తీసుకొచ్చినట్లుగా సమాచారం. రైట్, ఇక విజువల్స్ లో మనం చూడొచ్చు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా వేమగిరి హెలిప్యాడ్ వద్ద మంత్రి కందుల దుర్గేష్ తో సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదానికి దిగినట్లుగా ఆ విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హెలిప్యాడ్ నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు మంత్రుల కందుల దుర్గేష్. అయితే సీఎం కార్యక్రమాల కన్వీనర్ అయిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆయనని సముదాయించి లోపలికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. చేసేందుకు ఇప్పుడే చేస్తున్నారు. అంటే చంద్రబాబు స్వాగతం పలికేందుకు వెళ్తున్న మంత్రి ను ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది మంత్రి కందుల దుర్గేష్ మధ్య వాగ్వాదం చేసుకుంది. అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవడానికి మంత్రి దుర్గేష్ ప్రయత్నం చేస్తున్న సమయంలో మా ఇక్కడ సీఎం కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఈ విషయాన్ని గమనించి వెంటనే మంత్రి లోపలికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోవడంతో మొత్తం మంత్రులు కందుల దుర్గేష్, అలాగే ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యేంద్రరావు, అంతా నల్లబెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా జిల్లాధికారులందరూ కూడా స్వాగతించారు. ఇప్పుడు కాన్వాయ్ కూడా కాసేపట్లో ధవళేశ్వరం బ్యారేజీ మొదటి గేటుకి చేరుకుంటుంది. ఇక 27 కోట్ల రూపాయలతో చంద్రబాబు 117 కోట్లకు 150 కోట్ల రూపాయలతో బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడానికి ఏర్పాటు చేస్తారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చేతుల మీద ఉంది. అదే విధంగా ఇక్కడ అంటే బ్యారేజ్ ఆవడం వల్ల